బ్లడ్ వచ్చేది మ్యామ్. ఎస్ మ్యామ్. బ్లడ్ వచ్చేదన్నమాట. ఆ షుగర్ వల్ల తనకి పళ్ళు కూడా కొంచెం డ్యామేజ్ అయితే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. మన పేస్ట్ యూజ్ చేసిన తర్వాత ఆ బ్లడ్ రావడం తగ్గింది మ్యామ్. ఆ పళ్ళల్లో పెయిన్ తగ్గింది. నోరు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేది మ్యామ్. ఆ బ్యాడ్ స్మెల్ కూడా లేదు ఇప్పుడు. మా సార్ నిద్రలో పళ్ళు కూడా గట్టిపడ్డాయని చెప్తున్నారు. సో నాకు కూడా అదే ప్రాబ్లం. నాకు కూడా ఎప్పుడైనా పళ్ళల్లో బ్లడ్ వచ్చేది మ్యామ్. ఇప్పుడు అది రావడం లేదు. నోరు ఎప్పుడన్నా డైలీ ఉండదు, ఎప్పుడన్నా వేడి చేసింది అందుకో నోరు స్మెల్ వస్తుంది అంటారు మ్యామ్. అట్లాంటప్పుడు కొంచెం స్మెల్ వచ్చేది. ఇప్పుడు అది లేదు మ్యామ్. మన ఒక డాక్టర్ ఉన్నారు మ్యామ్, ఆర్ఎంపీ డాక్టరు మాలిని మేడం అని. మన పేస్ట్ ఒకసారి ఇచ్చి చూసాం మ్యామ్, మీరు చూడండి మేడం అని. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అడిగారు మ్యామ్. మళ్ళీ నిన్న కాల్ చేసి మేడం నాకు 2 పేస్ట్లు పంపించండి అని కూడా అడిగారు మ్యామ్. థ్యాంక్ యూ. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ మ్యామ్. అసలు ఎన్ని ఉన్నాయి మ్యామ్, మనకు తెలియని నేమ్స్ కూడా ఉన్నాయి మ్యామ్ దీంట్లో. ఎప్పుడు వినని నేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ లవంగా, పుదీనా, వేప ఇలాంటివి అయితే మనం చూస్తూ ఉంటాం. కొత్త పేరెంట్స్ కూడా ఎన్ని ఉన్నాయో కదా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే మన డెంటల్ కేర్ లో ఎక్స్పెషల్లీ మనం ఒకటో రెండో ఇంగ్రీడియంట్స్ అంటే 1 or 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం ఐడెంటిఫై చేస్తాం అనుకుంటాం. కానీ కంప్లీట్ గా మనకి 23 ఇంగ్రీడియంట్స్ అంటే ఒక ప్రకృతి ఇచ్చిన ఒక వరం అని మనం చెప్పొచ్చు యూనివర్సల్ డెంటల్ కేర్. రియల్లీ మనం ఎన్నో పేస్ట్లు మనం చేస్తూ ఉంటాం. కానీ పేస్ట్ లో మనకి 20% అనేది మనలో మన మౌత్ లోపల నుంచి మన స్టమక్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అందులో కెమికల్స్ ఏమైనా ఉంటే మన స్టమక్ లో అల్సర్స్ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనకి పేస్ట్ మనం చేసే పేస్ట్ మనం బయటే ఉమ్మేస్తున్నాం కదా అనుకుంటాం, కానీ ఆ పేస్ట్ వల్ల కూడా మనకి ఎన్నో రకాల డిఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ అలాంటి పేస్ట్ అనేది యూజ్ చేసిన మీరైతే మంచి రిజల్ట్స్ ఇచ్చారు. యూనివర్సల్ డెంటల్ కేర్ యొక్క రిజల్ట్ వెరీ హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎనీవన్? గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. పేస్ట్ గురించి చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. చాలా ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఇంగ్రీడియంట్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మనకు తెలిసే అనుకుంటామండి, కానీ వాటితో మనం నోటుతో శుభ్రం చేసుకోలేము. కాబట్టి మన డెంటల్ కేర్ అన్నది యూనివర్సల్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మేడం. వండర్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఇస్తే మళ్ళీ రిపీట్ రిపీట్ వస్తాయండి. ఎందుకంటే ఒకసారి అలవాటు చేసామంటే మళ్ళీ రిపీట్ ఇంకా ఆ పేస్ట్ తప్ప ఏది వాడండి. అంత రిజల్ట్ అయిన ప్రోడక్ట్ అండి మనది. పేస్ట్ అయితే మరి సూపర్ అండి, నిజంగా చెప్పాలండి. పొద్దున్నే లేచి మనం మంచి ఆస్వాదిస్తూ కూడా మనం మాకు అన్నది టేస్ట్ చేయొచ్చు మేడం. క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బ్రష్ చేస్తూ కొంచెంసేపు అలా నాలుగు నోట్లు ఉంచుకుంటే దాంట్లో ఎన్ని ఉన్నాయి అన్ని కూడా మనకి తెలుస్తుందండి, నాలుగుకి తెలుస్తుందండి. అలాగా లాంగం తెలుస్తుందండి, తులసి తెలుస్తుంది. అలాగే మేడం చెప్పారు గర్గం తెలుస్తుంది. ప్రతిదీ కూడా మనకి టేస్ట్ కూడా దాన్ని తెలుస్తుందండి నాలుగు. అలా మనం నోరంతా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటదండి. వాడినోళ్ళు కూడా పళ్ళు సలుపులు కానివ్వండి, లో ఉన్న ప్రాబ్లం కానివ్వండి, అలాగే నోటు దుర్వాసన కానివ్వండి, అలాగే ఈగిళ్ళు ఉబ్బుకోవటం కానివ్వండి, దంతాలం కూడా బ్లడ్ కారటం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది క్లియర్ అవునాయి మేడం. నాకు కూడా ఎక్కువ పళ్ళు సలుపులు ఉండేయండి. పళ్ళు సలుపులు కూడా చాలా బాగా కంట్రోల్ అయ్యిందండి. ఈ కాలం వచ్చినప్పుడు పళ్ళు సలుపులు చాలా బాగా బాగా పెట్టేయండి. బాగా సలుపులు వచ్చేసేయండి. ప్రతి రోజు దవ పట్టుకునే ఉండేదాన్ని నేను. అలాంటిది ఈ రోజు 4 సంవత్సరాల నుంచి మరి నాకు పళ్ళు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే నాకు అన్ని పిప్పళ్ళు అండి. ఈ పిప్పళ్ళ గురించి ఏ పిప్పళ్ళు ముక్కలు ఆగి చేయాలా అని అల్లిపోతా ఉండేదాన్ని. అటువంటిది మరి పిప్పళ్ళు ముక్కలైనా కానీ ఈ రోజు సలుపు అన్నది రాదండి. చాలా ఎక్సలెంట్ పేస్ట్ అండి. అందరూ యూజ్ చేసే ప్రోడక్ట్, మన అందరికీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ అండి పేస్ట్, యూనివర్సల్ పేస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రియల్లీ వండర్ఫుల్ గా మీరు చెప్పారు. అండ్ మనకి యూనివర్సల్ డెంటల్ కేర్ టూత్ పేస్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్రీడియంట్ ప్రతిదీ కూడా మనకి ఎక్స్పెషల్లీ ఈ బ్యాక్ సైడ్ అనేది మనకు కనిపిస్తాయండి. ఇక్కడ మీరు చూస్తే బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అండి, ఈ బ్యాక్ సైడ్ లో మనకి ప్రతి ఇంగ్రీడియంట్స్ అంటే మనకు ఉండే 23 ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటి అనేవి మనకి ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. అంటే మనకి ప్రతి ఇంగ్రీడియంట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నీమ్ గాని, తులసి గాని, పుదీనా గాని, లవంగా గాని, సైంధవ లవణం గాని, కీకర్ గాని, అర్జున గాని, ఇలా ఇంగ్రీడియంట్స్ టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ప్రతిదీ కూడా వజ్రదంతి కానివ్వండి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్రీడియంట్స్ ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది.
అండ్ మనం గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. అండ్ యూనివర్సల్ డెంటల్ కేర్ ఈ పేస్ట్ ని మనం ఎవరికైనా సరే హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యూజ్ చేయొచ్చు అండి. వాళ్ళకి యూజ్ చేయొచ్చా వీళ్ళకి యూజ్ చేయకూడదు అనేది లేదు. బ్రష్ చేసిన ప్రతి ఒక్కరు బ్రష్ చేస్తున్నాము అనే పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఎనీవన్ ఎవరైనా సరే యూనివర్సల్ డెంటల్ కేర్ గురించి రిజల్ట్ షేర్ చేయొచ్చు. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మేడం. అయితే నేను పేస్ట్ ఎవరో కాదండి మా అక్క కూతురికే బోని చెయ్యు అన్నాను పేస్ట్ తీసుకెళ్ళి. అంటే తన బోని మంచిది అనమాట. అంటే అమ్మో నేను వాడిన పేస్ట్ అస్సలు మార్చను అన్నది. సరేలే నువ్వు మార్చొద్దు మీ ఆయనకి ఇవ్వు అన్నాను. అంటే సరే అని చెప్పి వాళ్ళ ఆయన కోసం తీసుకొని అతనే వాడుతున్నారు, ఇది వేరే పేస్ట్ వాడుతుంది అనమాట. అయితే నేను అన్నాను పేస్ట్ నువ్వు వాడు చాలా బాగుంటది అని. అంటే నేనైతే మాత్రం పేస్ట్ వాడను, నాకు అసలు పేస్ట్ మార్చను అన్నది. సరే మార్చొద్దులే నువ్వు పోనీ మీ ఆయనే వాడినిలే అన్నాను. ఒక 10 రోజులు అయిపోయింది మేడం, 10 రోజులు 15 రోజులు అయిపోయింది, తన పేస్ట్ అయిపోయిందట. అయిపోతే అమ్మో పేస్ట్ అయిపోయింది ఎలాగా నేను అనేసని సరే ఈ పేస్ట్ చేద్దాం అనేసని చేసిందట. ఫస్ట్ డే బాగుంది అనుకుందట. మళ్ళీ 2వ రోజు 3వ రోజు 4వ రోజు నాకు ఫోన్ చేసి పేస్ట్ చాలా చాలా బాగుంది అనేసి అని చెప్పింది. నాకైతే ఛాలెంజ్ చేసింది మేడం. పేస్ట్ నేను అసలు వాడిన ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అన్నది. అలాంటి తనే ఫోన్ చేసి 4th డే చాలా బాగుంది పేస్ట్ అని అంటుంది. మరి వాడినన్నావు కదా అంటే లేదు లేదు చాలా బాగుంది నేను అందరికీ చెప్తాను అనేసి అని అన్నది అనమాట. ఇది మేడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ మేడం. రియల్లీ అమేజింగ్ అమేజింగ్ మ్యామ్. అంటే ఒక్కసారి అంటే మన పేస్ట్ ని టూత్ పేస్ట్ అనేది వన్ టైం వాళ్ళకి టేస్ట్ చూపిస్తే చాలండి. ఒక్కసారి మనం పెట్టించగలిగితే వాళ్ళతో బ్రష్ చేయించగలిగితే వాళ్ళ లైఫ్ లో ఇంకా యూనివర్సల్ డెంటల్ కేర్ ని విడిచిపెట్టే ఛాన్సెస్ ఉండదు. అండ్ అలాంటి అద్భుతమైన రిజల్ట్ మనకి ఇంకా ఎనీవన్ ఎవరైనా సరే డెంటల్ కేర్ గురించి మీరు రిజల్ట్ ని షేర్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ కాస్మోలైఫ్ యూనివర్సల్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పేస్ట్ రిజల్ట్ ఫస్ట్ నాదే మేడం. ఇంకా చెప్పడానికి నాకు వర్ణనాతీతం అన్నమాట. ఎందుకంటే మా పాప పుట్టిన 4 years కి నా పళ్ళు అన్ని సెన్సిటివ్ అయిపోయింది. అప్పుడు బాలంతరం తెలియదు, మా అమ్మగారు తాగేద్దరో తెలియకుండా దొంగసారి నా కూలింగ్ వాటర్ తాగేసేదాన్ని తెలియకుండా. అప్పుడు తెలియలేదు 4 years అంటే బయటకు పడి పళ్ళన్నీ సెన్సిటివ్ అయిపోయింది. దాంతో పాటు బయటకి ఎక్కడ ఫంక్షన్కి వెళ్తా ఎదురుకుండా చికెన్ ముక్క కూడా తినకపోయేదండి. ఏదో ముసలమ్మ చప్పడుతుంది ఆ టైప్ లో, బయటకేమో నీ క్లాస్ ఉండేదని ఆ లోపల తినేదని కాదు. ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం వేసేది. ఇంట్లో అందరూ తినేవారు చికెన్ అని నేను అలా చూసేదాన్ని. చప్పరించడం ఏంటి తినకపోయేదాన్ని బాగా. అలాంటిది ఈ చలిగాలి వేసిందంటే నాకు చెవుల్లోంచి వెళ్ళిపోయి పళ్ళు విపరీతంగా లాగేసేవి. చెవుల్లో దూదులు పెట్టుకునేదాన్ని, చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్ళాను, చాలా డబ్బు ఖర్చు పెట్టాను మేడం. 1, 2 కాదు, దగ్గర 70,000 పైన ఖర్చు పెట్టుంటాను నా టీత్ కి. అంత బాధపడేదాన్ని పళ్ళు విషయంలో. ఎప్పుడేదో ఒకసారి మీటింగ్ హాజరయ్యాను. అప్పుడే యూనివర్ డెంటల్ కేర్ లాంచింగ్ ప్రొడక్ట్ లాంచింగ్ అయింది. అక్కడ చెబుతుండగా విని అసలు నేను ఏ పేస్ట్ ఇప్పుడు చెప్తే చూడండి మేడం గారు, ఏ పేస్ట్ వాడము, ఓన్లీ కోల్గేట్ అంతే. డాక్టర్ రాసిన తర్వాత సెన్సిటివ్ వాడేదాన్ని అంతే. అది మానేస్తే మామూలుగా ఉండేదాన్ని. ఆ వాడనంతే బాగుండేది. అది ఒక రోజు మానేస్తే మళ్ళీ పొట్లు వస్తాయి. ఎప్పుడైతే యూనివర్సల్ డెంటల్ కేర్ మొదలు పెట్టానో నిజంగా అనడానికి మాటలు లేవు మేడం. అంత మంచి రిజల్ట్ తీసుకున్నాను నేను తీసుకోవడమే కాదు అందరికీ మంచి రిజల్ట్ ఇచ్చాను. ఎవరికైనా ఫస్ట్ సజెషన్ చేసి నేను పేస్ట్ సజెషన్ చేస్తాను. మా స్పాన్సర్ నవ్వుతారు, ఏంటి మేడం పేస్ట్ చేస్తారంటే దాన్న రిజల్ట్ చూసారాక రెండోసారి నెక్స్ట్ టైం మనకి వాళ్ళు ఫోన్ కాల్ చేస్తారు. దాని రిజల్ట్ అలాంటిని చెప్పాను. ఇప్పుడే జస్ట్ వాటర్ వస్తుందని బయట పడుతూ పెట్టి ఏంటంటే చెప్పే మాటలని ఒక ఆవిడ ఏంటి అని అడిగింది, పేస్ట్ అయితే మాకు తెచ్చిపెట్టమ్మా అని అడిగింది. చెప్తున్నాను మేడం, దాని మాటలు ఏంటంటే అంత మంచి రిజల్ట్ ఉంది అని చెప్పాను మేడం. మంచి రిజల్ట్ నేను తీసుకున్నాను, ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకు కూడా మనం మామూలుగా పళ్ళు రుద్దే పేస్ట్ పెడతాం, కానీ మన పేస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు ఆల్రెడీ కుర్కురేలను చాక్లెట్లను ఇవన్నీ తింటారు. మన పేస్ట్ కొంచెమైనా లోపలికి వెళ్తే వాళ్ళ స్టమక్ ని క్లీన్ చేస్తుంది. వాళ్ళ లోపల ఏది పట్టకుండా, చాలా మంది స్వీట్ ఈ యొక్క చాక్లెట్ తిన్న వాళ్ళు ఆకలి ఉండదు పిల్లల్లో, అన్నం తినడానికి చాలా మారం చేస్తారు. మన పేస్ట్ లోపలికి ఎప్పుడు వెళ్ళిందో వాళ్ళ స్టమక్ ని క్లీన్ చేసి వాళ్ళ లోపలంతా కూడా మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. మనం కూడా కొంచెం లోపలికి వెళ్ళి ఏం భయపడక్కర్లేదు, ఎందుకంటే మనంతా న్యాచురల్ కెమికల్ లేని పేస్ట్. బంగారులాగా నేనైతే పేస్ట్ మాత్రం ఫుల్ గా పెట్టేసుకుంటాను, కొంచెం లోపలికి అయిపోయినా పర్లేదు అనుకుంటాను. దీంట్లో ఇంకో మెరాకిల్ ఏంటంటే పేస్ట్ ఎప్పుడైతే మనం 2 పూటలు యూజ్ చేస్తామో మన మోషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి 2వ పూట కూడా. నేను చేశాను కానీ మీరు చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ మేడం. రియల్లీ ఎక్సలెంట్ మ్యామ్. కొత్త పాయింట్ ని కూడా మీరు యాడ్ చేస్తూ చెప్పారు జ్యోతి మేడం గారు. వెరీ గుడ్ వెరీ గుడ్.
అండ్ ఇంకా ఎనీవన్ ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఇంకొక 1 పర్సన్ కి మాత్రమే ఛాన్స్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్. మేడం ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షుగరాల్లో అసలు మామూలు పేస్ట్లు అయితే వాడకూడదు. ఎందుకంటే అందులో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వాడే కొందికి డాక్టర్లే చెప్పారనమాట. ముందు బిఫోర్ మా అమ్మకు వాడిస్తా ఉన్నా. అప్పుడు డాక్టర్ ఉండి ఏం వాడుతున్నారు ఉదయాన్నే లేసి అంటే ఈ పేస్ట్ వాడే కొంది కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ అవుతుంది మేడం, ఆపేసేయండి, ఆ యాప్ పుల్లలో కానక పుల్లలో తోమండి, పేస్ట్లు అయితే వాడకండి అని చెప్పారు. కానీ మన యూనివర్సిటీ ఈ పేస్ట్ ఇచ్చిన కాడి నుంచి హ్యాపీ. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే షుగర్ వల్లే హ్యాపీగా వాడుకోవచ్చు మెయిన్. ఎందుకంటే బయట పేస్ట్లు అయితే అసలు వాడకూడదు. నాకు ఇది బాగా రిజల్ట్ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. వావ్, ఎక్సలెంట్ భాగ్యలక్ష్మి మ్యామ్, రియల్లీ వెరీ హ్యాపీ, చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అండ్ ప్రతి ఒక్క పర్సన్ కూడా యూజ్ చేయవలసింది బెస్ట్ ప్రోడక్ట్ అండి మనకి యూనివర్సల్ డెంటల్ కేర్ టూత్పేస్ట్ అనేది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. యూనివర్సల్ డెంటల్ కేర్ అయితే మనకి అమేజింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా మీరు చూసుకున్నా సరే మనకి తెలిసినవి, మన చుట్టూ ఉండేవి, మన ప్రకృతిలో ఉండే ఇంగ్రీడియంట్స్. ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనం ఒక టూత్పేస్ట్ పెట్టి బ్రష్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి. కానీ మనం ఈరోజు యూనివర్సల్ డెంటల్ కేర్ అందరికీ ఎందుకు ఇంత రిజల్ట్స్ వస్తున్నాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు ఉండే ఇంగ్రీడియంట్స్. దీన్ని మీరు ఐడెంటిఫై చేయండి. ప్రతి ఒక్క పర్సన్కి కూడా మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళు చేసే పని బ్రష్ కాబట్టి ఆ బ్రష్తో మొదలు పెట్టే వాళ్ళ డే అనేది 24 hours కూడా ఫ్రెష్నెస్గా ఉండాలి కాబట్టి అండ్ వాళ్ళకి డెంటల్ కేర్, యూనివర్సల్ డెంటల్ కేర్ అనేది సజెస్ట్ చేయండి. అండ్ కాస్మో లైఫ్ అనేది ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి పరిచయం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం అవ్వాలంటే మనం పేస్ట్తోనే వాళ్ళకి లాగిన్ చేయించగలగాలి, పేస్ట్తోనే వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళగలగాలి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి.